అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దాదాపు 30 రోజుల వరకు రాష్ట్రం అంతటా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలోని ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఎలాంటి భూ సమస్యలున్నా అందరూ వచ్చి ఈ అధికారులు ఇక్కడికే వస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ భూ సమస్య ఉన్నా ఇక్కడికి వచ్చి పరిష్కారం చేసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిన విషయమే, గత ప్రభుత్వం వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి ఎవరికి ఏ భూమి చెందుతుందో తెలియని భయాందోళనలో ప్రజలందరినీ పెట్టారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద సంతకం చేసి ప్రతి ఒక్కరికి తనున్నానని భరోసా కలిగించారు. అలాగే మా భూమి మా హక్కు అనే నినాదంతో ల్యాండ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2024ని తీసుకొచ్చి మనకు భరోసా కల్పించిన నారా లోకేష్ బాబుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ గత ప్రభుత్వం వాళ్ళ వల్ల ఎన్నో ల్యాండ్ కబ్జాలు అయ్యాయి, రీసర్వే పేర్లంటూ ఎంత జనాలందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది. వీటన్నిటి నుంచి మన చంద్రబాబు నాయుడు గారు రక్షణ కల్పించడానికే ఈ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మీరెవరు ఆఫీసుల చుట్టూ తిరగకుండా దానివల్ల అంటే పరిష్కారం సరిగ్గా అవ్వట్లేదని మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామంలో అధికారుల్ని ప్రజాప్రతినిధుల్ని పంపిస్తూ ఇక్కడే అందరి ముందే పరిష్కారం అయ్యేలాగా మీరు ఇవాళ ఇస్తే మీకు ఒక 40 days 45 daysలోనే పరిష్కారం చూపించేలాగా అధికారులకి అలాగే మాకు కూడా సందేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన మేరకు మేమందరం ఇక్కడికి వచ్చి ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అధికారుల ముందుకు తీసుకొచ్చి మీ పరిష్కారంని తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.